అందరికీ నమస్కారం. భాస్కర్ విహార్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఈరోజు నేను చెప్పబోతున్న విషయం ఏమిటంటే, మనం నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి చెప్పబోతున్నాను. మీరు ఎప్పుడైనా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, నెట్మెట్స్, 1mg, యూట్యూబ్ ఇలా రకరకాల ఆన్లైన్ యాప్స్ కానివ్వండి, అది మెడిసిన్ యాప్ అవ్వచ్చు, లేదంటే ఎంటర్టైన్మెంట్ యాప్ అవ్వచ్చు, లేదంటే మన ఆన్లైన్ షాపింగ్ యాప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇవి ఎప్పుడైనా సరే షట్ డౌన్ అవ్వడం మనం గమనించామా? సర్వర్ డౌన్ అవ్వడం మనం గమనించామా? ఇన్ కేస్ అరుదుగా ఎప్పుడన్నా ఇలాంటి సంఘటన ఎదురైనప్పుడు ఏం చేస్తారు? 5-10 నిమిషాలు ఆ వెబ్సైట్ లేదంటే సంబంధిత యాప్ పని చేయకుంటే 5-10 నిమిషాల్లో మరీ తిరిగి యాక్టివేట్ అవుతుంది. అంటే వెంటనే ఆ టెక్నికల్ ప్రాబ్లం, ఎర్రర్స్ వారు సరి చేసేస్తారు. యాప్, వెబ్సైట్ మునుపట్లాగే పనిచేయడం మనం చూస్తాం. ఇవన్నీ కూడా ప్రైవేట్ యాప్స్ మరియు ప్రైవేట్ వెబ్సైట్స్. మరి అట్ ది సేమ్ టైం మనం అందరూ కూడా ఎప్పుడు ఫేస్ చేసేది ఏమంటే, మన ప్రభుత్వ వెబ్సైట్లు ఇప్పుడు రిజల్ట్స్ 10 గంటలకు రిలీజ్ చేసింటారు, కానీ మనకి 10:30-11 గంటలకు వెబ్సైట్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలాగే పోటీ పరీక్షల కోసం అప్లై చేయమని మనకు వెబ్సైట్లో చూపిస్తుంది. చేసేకపోతే అక్కడ సర్వర్ డౌన్ అని కానీ, లేదంటే ఎర్రర్ అని కానీ, టెక్నికల్ ప్రాబ్లం అని కానీ, ట్రై లేటర్ అని కానీ ఇలా చూపిస్తుంది, లేదంటే లోడింగ్ అవుతూనే ఉంటుంది. ఇది కూడా మనం గమనించుంటాం. ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు వాళ్ళకి బాగా అనుభవం ఇది. టెట్ నోటిఫికేషన్ వచ్చినా, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినా, జాబు, ఎగ్జామ్ ఇవన్నీ తర్వాత మొదట అప్లై చేయడమే వాళ్ళకు ఒక గగనంగా మారిపోతుంది. ఎందుకంటే ఉదయం 5-6 గంటల నుంచే సిస్టమ్స్ ముందర కూర్చుంటారు. ఎందుకంటే సర్వర్ డౌన్, సర్వర్ పనిచేయడం లేదు, లేదంటే స్లోగా ఉంది సర్వర్. ఒకరికి ఓపెన్ అవుతుంది, ఒకరికి ఓపెన్ అవ్వదు. వెంటనే వాళ్ళకి ఫోన్ చేయడం, నీకు ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది, నేను అప్లై చేసేసా. అవునా, నాకు ఇంకా ఓపెన్ కాలేదు. ఎందుకంటే లేట్గా అప్లై చేస్తే దూరంగా ఉండే సెంటర్స్ లో ఎగ్జామ్ వేస్తారు అన్నది భయం అభ్యర్థులకి. అందుకని చాలా ఒత్తిడి గురవుతారు, చాలా టెన్షన్ పడతారు. మరి డిఎస్సి పరీక్షలకు దాదాపుగా 4 లక్షల మందే అప్లై చేసేది. టెట్కైనా డిఎస్సికైనా 4 లక్షల మందికి కనీసం 20 రోజులు టైం ఇచ్చినా కూడా సర్వర్ డౌన్ అవుతోంది. ఎన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయంటే, టెక్నికల్ గా మన దేశం ఎంత ముందుందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. రిజల్ట్స్ లో కానివ్వండి, లేదంటే ఏదన్నా అప్లై చేయడంలో కానివ్వండి, ఏదన్నా సరే ప్రభుత్వ వెబ్సైట్లు చూడండి మీరు, చాలా స్లోగా ఉంటాయి. ఉదాహరణకు ఇంకోటి చెప్తాను. రైల్ వన్ యాప్ ఒకటి ఉంది మనకి. ఈ రైల్ వన్ యాప్ లో మనం అన్రిజర్వ్డ్ టికెట్స్, జనరల్ టికెట్స్, తత్కాల్ టికెట్స్, ఈ రిజర్వేషన్ అన్ని కూడా బుక్ చేసుకోవచ్చు మనం. ఆ వెబ్సైట్ ఉంది, అలాగే మనకి యాప్ కూడా ఉంది. వాటిలో మనం ఓపెన్ చేసామంటే తిరుగుతూనే ఉంటుంది. చాలా మందికి ఈ సమస్య అనేది వస్తూనే ఉంటుంది. రైల్వే టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసే వాళ్ళకి దీని గురించి బాగా తెలిసి ఉంటుంది. లోడ్ అవుతూనే ఉంటుంది. మనం ఓపెన్ చేసినప్పుడు పొరపాటున అది ఓపెన్ అయింది అంటే, ఇక్కడ అవైలబుల్ సీట్స్ ఒక 50 ఉన్నాయి అనుకుందాం. మనము మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళేసరికి 10 ఉంటాయి. అదే మనకు ఓపెన్ అవ్వడం లేదు. మరి ఎవరికి ఓపెన్ అవుతున్నాయి అంటే, కొద్ది మందికే యాప్ ఓపెన్ అవుతుందా? కొద్ది మంది మాత్రమే బుక్ చేసుకోగలుగుతున్నారా? సరే అని 10 ఉన్నాయి కదా అని మనం ఫాస్ట్ గా పేమెంట్ మెథడ్లోకి వెళ్ళి పేమెంట్ చేసి చూస్తే టికెట్ కన్ఫర్మ్ అవ్వచ్చు, లేదు వెయిటింగ్ లిస్ట్ లో అన్నా చూపించవచ్చు మనకి. ఇలా నేను కూడా చాలా సార్లు ఫేస్ చేశాను. టైంకు ఓపెన్ అవుతుంది కానీ యాప్ ప్రాసెసింగ్ మాత్రము చాలా స్లో ఉంటుంది. రైల్ వన్ యాప్ అనేది లాస్ట్ ఇయర్ లాంచ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ యాపే ఇంత లోపభూయిష్టంగా ఉంటే, టికెట్స్ బుక్ కాకుండా ఉంటే, కొంతమందికి అయి కొంతమందికి కాకుండా, కొంతమందికే యాప్ బాగా ఓపెన్ అయ్యి కొంతమందికి కాకుండా ఉంటే, ఇంకా మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాల వెబ్సైట్లు, యాప్లు ఎలా ఉంటాయి చెప్పండి? టెక్నికల్ గా మన దేశము వీక్ గా ఉందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఏదైనా రిజల్ట్స్ చూసుకుందామన్నా, ఏదన్నా అప్లై చేద్దామన్నా ఆన్లైన్ లో
ఎంత ప్రాబ్లం మామూలు అంటారు, అందరూ ఒకేసారి మీద పడడంతో సర్వర్లు ఒత్తిడికి గురవుతున్నాయి, డౌన్ అవుతున్నాయి అని చెప్పి. మరి ఫెస్టివల్ సేల్స్ వస్తాయి అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ లో, దసరాకు, సంక్రాంతికి, ఉగాదికి ఇలా. మరి అలా ఫెస్టివల్ సేల్స్ వచ్చినప్పుడు లక్షల మంది కాదు కోట్ల మంది పడతారు ఆ యాప్స్ మీద. అయినా కూడా ఆ సర్వర్స్ క్రాష్ అవ్వడం లేదే, యాప్స్ బాగా పనిచేస్తున్నాయి. ఎందుకు? మనం లక్షల మంది ఒక రాష్ట్ర పరిధిలో, అది కూడా 4 లక్షల మంది ఒకేసారి అప్లై చేయరు, 10 లక్షల మంది ఒకేసారి అప్లై చేయరు. అయినా కూడా వేల మంది, వందల మందికే సర్వర్లు డౌన్ అయిపోతే మరి కోట్ల మంది ఆ ఆఫర్స్ చూడడానికి కానీ, ఏదో ఒక కారణంతో పర్చేస్ చేద్దామని కానీ, ఎంత డిస్కౌంట్ అని కానీ, ఏదో తెలుసుకోవాలని యాప్ ఓపెన్ చేస్తారు కదా. మరి అప్పుడు ఆ యాప్స్ ఎందుకు స్ట్రక్ అవ్వడం లేదు? యాప్స్ ఎందుకు లోడింగ్ అని చూపడం లేదు, ఎర్రర్లు చూపడం లేదు? కాబట్టి ప్రభుత్వాలు వీటి మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఒకవేళ మీకు అది తెలియదు, మీ దగ్గర ఉన్న టెక్నికల్ టీంకు అది తెలియదు దీనికి సొల్యూషన్ ఏమని, యూట్యూబ్ వాళ్ళని కానివ్వండి, గూగుల్ వాళ్ళని కానివ్వండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి దిగ్గజ సంస్థలను సంప్రదించవచ్చు కదా. అన్ని కోట్ల మంది మీ యొక్క వెబ్ లో సెర్చ్ చేస్తున్నా, మీ యొక్క యాప్ లో పర్చేస్ చేస్తున్నా, ఎందుకు మీవి సర్వర్లు కానివ్వండి, ఇంకా సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి రాకుండా మీరు నిరభ్యంతరంగా, నిరంతరాయంగా 24 గంటలు ఒక్క సెకండ్ కూడా బ్రేక్ డౌన్ కాకుండా మీరు మీ సేవలు అందిస్తున్నారు? ఇది ఎలా అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. సెంట్రల్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్స్ చేయాలి. అలా చేస్తే వాళ్ళు దానికి పరిష్కారం చెప్తారు. సో వాళ్ళు ఆ యాప్స్, వెబ్సైట్స్ ఎలా రన్ చేస్తున్నారో ఆ ఫార్ములా తెలుసుకొని ఇక్కడ ఈ గవర్నమెంట్స్ కూడా అదే ఫార్ములా అప్లై చేయొచ్చు కదా. కానీ చెయ్యరు. ఎందుకంటే ప్రభుత్వాలకు ఆ చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఇది ఇప్పుడు వచ్చిన సమస్య కాదు, కొన్ని సంవత్సరాలుగా వస్తూనే ఉంది సమస్య. ఒకరికి ఓపెన్ అవ్వడం, ఒకరికి ఓపెన్ అవ్వకపోవడం, ఒకరికి బుక్ అవ్వడం, ఒకరికి బుక్ కాకపోవడం, వెయిటింగ్ లిస్ట్ లో టికెట్లు పడడం, లేదంటే లేట్ గా వెబ్సైట్ ఓపెన్ అవ్వడం, దాని నుంచి ఎగ్జామ్ సెంటర్స్ లాంగ్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అలాంటి సిటీస్ లో ఎగ్జామ్ సెంటర్స్ పడడం, ఇవన్నీ కూడా అభ్యర్థులను కానీ, ప్రజలను కానీ ఎంత తీవ్ర మనోవేదన గురి చేస్తాయి ప్రభుత్వాలు ఆలోచించాలి కదా. ఇది సమస్య. ఈ సమస్య పైన దృష్టి కేంద్రీకరించాలి ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వం కూడా. ఎందుకంటే నాకు తెలిసి దాదాపు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ఈ సమస్య ఉంది, ఈ టెక్నికల్ ప్రాబ్లం అనేది. ఏది ఉన్నా టెక్నికల్ ప్రాబ్లం అని దాని మీద వేయడం, సర్వర్ డౌన్ అయిందని సర్వర్ మీద వేయడం. అది ప్రభుత్వాలే బాధ్యత వహించాలి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం. మనం విశ్వగురు అని చెప్పుకుంటున్నప్పుడు మనం గురువు కాకుండా కనీసం అప్పుడప్పుడు శిష్యుడిలాగైనా మనం ఉండాలి కదా. మిగతా సంస్థలు అవన్నీ పాటించేటప్పుడు ఖచ్చితంగా ఫార్ములా తెలుసుకొని మనం కూడా మన ప్రజలకు ఇబ్బంది కాకుండా, సర్వర్ డౌన్ కాకుండా, క్రాష్ కాకుండా, ఒక్క సెకండ్ కూడా వెబ్సైట్ కానీ యాప్ కానీ ఇంటరప్ట్ కాకుండా బాగా పనిచేసేలా చేయాలి కదా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా టెక్నాలజీలో ఏపీని ముందరకు తీసుకువెళ్తామంటారు, కానీ ఆచరణకు వచ్చేసరికి అదంతగా కనపడడం లేదు ఆ చిత్తశుద్ధి. ఎందుకంటే లాస్ట్ టెట్, డిఎస్సి అవి కూడా రాశాం కాబట్టి, మేము అభ్యర్థులుగా ఫేస్ చేశాం కాబట్టి చెప్తున్నాను ఈయన హయాంలోనే. కాబట్టి ఇక మీదటన్నా సరే ఆ ప్రైవేటు యాప్స్, వెబ్సైట్స్ వాటి పనితీరు చూసి పరిశీలించి కావాలంటే ఒక బృందాన్ని పంపించి వారి నుంచి ఆ ఫార్ములా తెలుసుకుని ప్రజలకు ఆన్లైన్ సేవలు ఏదైనా సరే నిరంతరాయంగా అందించాలని, అప్పుడు టెక్నాలజీలో మన రాష్ట్రం లేదంటే మన దేశం కూడా ఇంకా మరింత ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.